మై హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ ఈ రోజు నీ నుంచే కొత్తదనాన్ని కోరుకుంటాను బాబాయ్. అంటే నేను నాలో వండింది అన్ని పాతయ్యనట్రా. ఏంటి బాబాయ్ నువ్వు అలాగే అబద్ధం చేసుకుంటావు అంటే? కాకపోతే ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్నది చెప్తాను కదా. ఏమవుతుంది దానికి రాజుల దాకా ఎందుకు బాబాయ్? ఈ రోజు నీ నుంచే కొత్తదనాన్ని కోరుకుంటాను బాబాయ్. అలాగే ఇలాంటి కొత్తదనం కాదురా. నేను వండాను అంటే ఇప్పుడు చిన్నలు పెద్దలు అందరూ కూడా లట్లు వేసి తింటారా. అంత కొత్తదనం కూర వండుతాను బాబాయ్. నువ్వు చెప్తుంటేనే నోట్లో నీరు ఊరుతానే బాబాయ్. అవునా? ఇంతకా వంట పేరు ఏం పేరు? ఈ రోజు బాబాయ్ అట్లలో మొదటి కూర మాంసం తామర కాడల కూర. మాంసం తామర కాడల కూర. మాంసాన్ని తామర కాడలకు మిక్సింగ్. బాబాయ్ ఈ పేరు మామూలు లేదు బాబాయ్. ఈ పేరు చెప్తేనే ఇంత అడావిడ ఉందంటే ఈ వంట పూర్తి అయ్యాక అది తినేక మా బాబాయ్ గొప్పోడు అని చెప్పి త్వర కూడా చెప్తా బాబాయ్ అందరికీ. లేట్ చేయకన్నా మరి స్టార్ట్ చేద్దాం మరి. సామాన్లు అందుకో. మనం ముందు మటనుని తామరకాయల్లో ఉడకబెట్టాలి. ఓహో ఆ దాకా తీసుకో. మటన్ అందులో మటన్ ఉడకనాక టైం పడుతుంది. అవునా? తామరకాయలు ఉన్నాయి కదా, ఆ కాళ్ళు కూడా టైం పడతాయి. వేసి అందులో వేసాయి. ఇదిగో చూసా తామరకాయ. ఇది ఇప్పుడు తామరకాయలు అన్నావు కదా, ఎక్కడ పొలాల్లో పోతాయా, అది గుడ్ల మీద పోతాయా, నీటిలో పోతాయా? చెరువుల్లో పోతాయరా. చెరువుల్లోనే తామర పూలు చూడలేదా? చూసానా? వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి చెరువులోకి పువ్వులు కోసుకొస్తారు కదా. అంటే అవే ఇవే? అయ్యే మరి. ఓహో నేను తామరకాయలు అంటే ఇంకేటో అనుకున్నాను. అయితే ఎలా కడగాలంటే ఇలా చూస్తే మట్టి కనపడకూడదు. చూడు ఇదిగో శుభ్రంగా కడిగి పెట్టాను. అయినా ఇంకా ఇక చూడు ఇక్కడ వేసుకుందా పోయి అలిగించు. ఇదిగో ఇదిగో మటన్ వేసాం. ఆ మటన్లో తామరకాయలు వేస్తున్నాం. కాదు బాబాయ్, మటన్ రెండు కలిపేస్తున్నావా? రెండు కలిపి ఉడకాలి కదా. రెండు టైం పడతాయి. ఇప్పుడు ఇందులోనే ఇదిగోరా పసుపు. పసుపు. ఇది ధనియాల పొడి, జీరా పొడి. అరే కొంచెం ఉప్పు. చాలు. మూత పెట్టి అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేయాలంటే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అది పాన్ తీసుకో. కొద్దిగా ఆయిల్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇదిగో యాలకులు, ఇదిగో అనాస పువ్వు, ధనియాలు, ఇదిగో జీలకర్ర, ఇదిగో జీడిపప్పు, పచ్చి కొబ్బరి, గసగసాలు ఉన్నాయి. లాస్ట్లో వేద్దాం, మాడిపోతాయి. గసగసాలు. గసగసాలు. వెళ్ళి పేస్ట్ చేసుకురా. బాబాయ్ మెత్త రుబ్బుకొచ్చానా? బాబాయ్ రోజు రుబ్బడానికి వెళ్ళాను కదా, పక్కన అందరూ వచ్చారు బాబాయ్. వచ్చేసే ఒరే అబ్బాయి మీ బాబాయ్ ఏం వంట చేస్తాను అని అడిగాను. నేనేం చెప్పాను అనుకుంటున్నావు? మటన్తోనే తామరకాయల కూర వండుతాను అన్నాను. వాళ్ళు ఒక్కసారి అందరు క్లాప్లు కొట్టేశారు బాబాయ్. బాబాయ్ ఏంటి పేరు ఎంత అద్భుతంగా ఉంది, ఈ పేరు ఎంత అద్భుతంగా ఉంటే ఆ వంట ఇంకెంత బాగుంటుంది అనేసి వంట అయిపోయిన అంటే ఫోన్ చేయమంటారు బాబాయ్. ఇలా నువ్వేమన్నారా? నేనేమంతనా, వంట అంతా అయిపోయాక మా బాబాయ్ కూర్చొని ఎంతేసి ముద్దలు తింటాడు, ఆయన తినగా మిగిలితే ఫోన్ చేస్తానని అన్నాను. వెనకటికే నీలాటోడేరా శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏటన్నారు బాబాయ్? అలా ఏదో అన్నారులే. అయ్యో అలా ఉందా నీ పని? సరేలే మరి వంట చేసుకుందాంలే. నువ్వు ఇంకేదో అనేలా ఉన్నావు నాకు తెలిసిపోతుంది. ఇంకా గిన్నెది మరి
నూనె. బాబాయ్ ఇది పెట్టించావు కదా ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ? తామరకాయల్లో మటన్ ఉడుకుతుంది కదా, అవును. మన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి కూర వండాలి. అదేనా? అర్థమైంది. కలుపు. ఇందులో పలావాకు, ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, దుప్పిరా, ఇదిగో పసుపు, కొంచెం ఇక అల్లం వెల్లుల్లి, ఇక కారం, కొత్తిమీర కూడా వేస్తున్నాను రా. పేస్ట్ చేసుకొచ్చావు కదా, వేసి నూనెలో బాగా మగ్గించాలి. రైట్, కొంచెం నీళ్ళు పోయి. నూనె బాగా పైకి రావాలిరా. చూసారా నూనె ఎలాగొచ్చిందా? బాబాయ్ నూనెతో పాటు మంచి వాసన కూడా వచ్చేస్తుంది బాబాయ్. నీళ్ళు పోసి ఇది మగ్గింది కదా, పోతే ఉడికిందాం, నీళ్ళలో ఉడికిందాం. చాలు చాలు. మొత్తం ఇప్పుడు ఇందులో మటన్లోనే ఈ తామరకాయలు వేసేద్దాంరా. అప్పుడు నీళ్ళు పడకూడదురా, నీళ్ళు లేకుండా ఆ ముక్కలే వేయాలి. గట్టి రే మూత పెట్టి. ఇందాక మటను ఈ తామరకాయల్లో ఉడికించాం చాలాసేపు, అది దాదాపు 15-20 నిమిషాలు సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఉడికించేవనుకో బాగా ఉడికిపోద్ది. ఓహో బాబాయ్, ఈ రోజు రెండో వంట కూడా స్పెషల్ గా ఉండాలి బాబాయ్. ఎందుకే ఏ వంట చేస్తున్నావు? ఈ రోజు బాబాయ్ హోటల్లో రెండో వంట వంకాయ కోడికూర. వంకాయ కోడికూర మరి ఆలస్యం చేయకుండా చేద్దాం. మరే సామాన్లు ఎందుకో వంకాయ కళా తీసుకోరా. ఏది బాబాయ్ ఇదా? పోయండి. వంకాయ కోడికూరకి ముందు ఒక మసాలా పొడి కొట్టాలరా మనం. ముందు కొంచెం వేయించుకొని పొడి కొట్టుకోవాలి. అంతే బాబాయ్, మరి కోడి అంటేనే మసాలా ఉండాలి కదా, అందుకే మసాలా కొడతాం ఫస్ట్. ధనియాలు, ఇవరా జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చక్కెర, ఎండుమిరపకాయలు. చూడు బాబాయ్ ఎగిందే. రైట్, బ్రహ్మాండంగా వచ్చింది. ఇదిగో తీసుకుని పొడి చేసు. ఆపినా? అదే ఆపే, పొడి చేసిరా. ఎవరన్నా వస్తానంటే రమ్మను. ఏ బాబాయ్ ఏదో అనుకుంటాడో అనుకోకు. అది ఏమో అనుకుంటాడు అనలేదు నేను. బాబాయ్ తిన్న తర్వాత మిగిలితే పిలుస్తా అన్నాను. సరే వెళ్ళి ఆ పొడి చేసిరా. ఈయన కూర్చున్న తర్వాత ఇంక మిగలడం ఒకటి. ఇదో బాబాయ్ రైట్ పెట్టి రా. ఈ
నూనె పోయి ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు కూర రెడీ చేద్దాం. చూడు బాబాయ్, నూనె కాగిపోయిందిరా. ఇప్పుడు ఇందులో ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోరా కరివేపాకు, ఈ పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు ఉన్నాయి, లాస్ట్లో వేద్దాం. కొంచెం ఉప్పు, చూడు బాబాయ్. చాలు. వంకాయ ముక్కలు వేద్దాంరా. వంకాయ ముక్కలు బాగా మగ్గాలి. వంకాయ చూడు బాగా మగ్గింది కదా, అది మగ్గిపోయింది కాబట్టి కోడి కూర వేసేస్తున్నాను. ఈ మసాలా పొడి వేసేద్దాం. ఇప్పుడు ఈ పొడి కొట్టుకొచ్చావుదా, ఏమేమి కొట్టుకొచ్చారా ఇది? అందులోనా లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. బాగానే చెప్పారా. మూతటి చికెన్ వేసాం కదా, అవును, నూనెలో బాగా మగ్గుద్ది. నీళ్ళు వేస్తే అయిపోతుంది. నీళ్ళు వేయకూడదు, ఆ నూనెలోనే మగ్గాలి. ఓహో, అబ్బాయి మూత ఎట్టి మనవు మరి ఇంకెంతసేపు మగ్గాలి అలాగా? 5 నిమిషాలు రా. ఇవన్నీ తీసే టమాటా ముక్కలు ఉంచేసి. అలాగే తీసాను బాబాయ్. నిన్న తీసా కదా, ఈ మూత ఇది మాంసం, తామర కాడలు, బాబాయ్. ఆహా, చూడు బాబాయ్ ఎలా కనిపిస్తుందా? వాళ్ళకే నేను ఫోన్ చేయ అవసరం లేదా, వాళ్ళు వాసనకి ఆటోమేటిక్ వచ్చేసేలా ఉన్నారు. అలా మూత పెట్టి ఇది అయిపోయింది. పొయ్యి కట్టి. ఓకే మూత. ఓహో, రైట్. కిసాన్ నూనె ఎలాగొచ్చింది పైకి? నూనె పైకి వచ్చింది బాబాయ్. బాబాయ్ అక్కడేమో నూనె పైకి వచ్చింది, ఇక్కడేమో నోట్లో నీళ్ళు బయటకు వస్తున్నాయి. టమాటా వేద్దాం, ఇందాక లాస్ట్లో వేద్దాం అన్నాను కదా. అవునవును. దగ్గర ఇచ్చేసి 2 నిమిషాలు వస్తే 4 నిమిషాలు మూత పెట్టి. ఇది అయిపోయిందిరా. అది ఒక 4 నిమిషాలు అయితే తీసేయి. దీని మూత అయిపోయిందిరా. తీసేద్దామా?
మాంసం తామర కాడల కూర. అది కూడా ఒకసారి మొత్తం కలిపేసి తీసేద్దాంరా. చూడు బాబాయ్, చాలరా ఆ ప్లేట్లో తీసే. ఆపినా? కొత్తిమీర, రెండు వంటలు అయిపోయినాయి. తీసేయి. తీసేస్తున్నాం బాబాయ్. రెండు వంటలు తయారు చేస్తాము. ఒకటేమో మాంసం తామర కాడల కూర, రెండో వంటకేమేమో వంకాయ కోడి కూర. బాబాయ్ మరి అవి ఎలా తయారు చేసామో నీ నోటితో ఒక్కసారి చెప్పు బాబాయ్. మాంసం తామరకాడల కూర ఎలా వండామంటే, ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, మటన్ ముక్కలు, తామరకాడలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి వేయించి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో నూనె పోసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్, నీళ్లు పోసి దాంట్లో ముందుగా ఉడికించిన మటన్ ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించి దించుకుంటే మాంసం తామరకాడల కూర రెడీ. వంకాయ కోడి కూర. అది ఎలా చేసామంటే, ముందుగా కడాయిలో ధనియాలు, జీలకర్ర, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వంకాయ ముక్కలు వేసి బాగా మగ్గించి అందులో చికెన్ ముక్కలు, ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి 5 నిమిషాలు మగ్గించి టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించి దించుకుంటే వంకాయ కోడి కూర రెడీ. బాగా చెప్పా బాబాయ్. రోజులాగైనా ఈ రోజు ఏమైనా చేంజ్ ఉందా? చేంజ్ ఎందుకురా? చేంజ్ లేదు, వాతావరణం ఏం మారలేదు కదా. అంతే. మాంసం తామర కాడల కూర. బాబాయ్ హోటల్ రైసు. వంకాయ కోడి కూర. తిను బాబాయ్. ఉంది బాబాయ్, నా భూతో నా భవిష్యత్తు అంతా చూసాను. అలాగే ఉందా? బ్రహ్మాండంగా ఉందరా. బాబాయ్, ఇప్పుడు వంకాయ కోడి కూర చాలా బాగుంది అన్నావు, మరి మాంసం తామర కాడల కూర అది ఎలాగ ఉందో చెప్పాలి బాబాయ్. తామర కాడ బాగుందిరా. మటన్ బాగుందా, తామర కాడ కూర బాగుందా? అంతా కలిపే ఉంటాం కదా, కలిపే ఉంటుంది రుచి. బాబాయ్ చేసేయాలి మరే. నా బాబాయ్ ఇలాంటి వంటలు ఇంకెక్కడ లేరని చెప్పేసి ఈ ప్రపంచానికే వినిపించేలా తొడగొట్టేస్తా.